మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీకందరికీ శుభములను వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. పునరుత్థానము తరువాత మొదటి ఆదివారముగా నేటి ధ్యానాంశం కొరకు దక్షిణ ఇండియా సంఘము మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ధ్యానాంశము అఫర్మేషన్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ లార్డ్ అండ్ గాడ్, దేవుని గాను ప్రభువుని గాను క్రీస్తును ఒప్పుకొనుట అనేటువంటి ఈ ధ్యానాంశంను మన కొరకు ఏర్పాటు చేసి ఉంటూ ఉన్నారు. ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ మనము ఎరిగినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దాని కొరకు మన ప్రార్థనల్లో మనము దేవుని యొక్క కృప కొరకు మనము ఎదురు చూడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అందుకారణమును బట్టి మనము దేవుని సంఘములో, దేవుని యొక్క మందిరంలో మనము సంఘముగా కూడనప్పటికీ దేవుని యొక్క ధ్యానాంశమును మనము ధ్యానించవలసిన అవసరత ఎంతైనా ఉంటూ ఉన్నది కనుక నేటి ధ్యానాంశము చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. పునరుత్థానం తర్వాత మొదటి ఆదివారంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ధ్యానాంశము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే క్రీస్తు ప్రభుల వారు ఆయన ఏమై ఉంటూ ఉన్నారో ఈ లోకానికి తెలియచేసినటువంటి ఈ గొప్ప అంశముగా ఇది నిలుస్తూ ఉన్నట్లుగా నేను భావిస్తూ ఉన్నాను. నేటి ధ్యానాంశము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠముల్లో మొదటి పాఠముగా పాత నిబంధన గ్రంథంలోని నిర్గమకాండము 3వ అధ్యాయము 13 నుంచి 17 వరకు ఇమిడినటువంటి దేవుని వాక్యమును మనము ధ్యానించినట్లయితే దేవుని యొక్క పేరుని తను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనము ఈ సందర్భంలో మనము చూస్తూ ఉన్నాం. మానవుని యొక్క చరిత్రలో ఒక అరుదైనటువంటి సంఘటనగా ఇది మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది. మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని యొక్క అనుభవాన్ని కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ దేవుని యొక్క నామం అనేటువంటిది వారికి ప్రత్యక్షపరచబడలేదు. ఎక్కడెక్కడైతే దేవుని యొక్క అనుభవాన్ని వారు కలిగి ఉన్నారో అక్కడ దేవుణ్ణి వారు ఆ పేరుని పెట్టి వాళ్ళు పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మనం గమనించినట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము మనము 30వ వచనాన్ని మనం గమనించినట్లయితే యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలం నాకు పెనుయేల్ అని పేరు పెట్టెను. పెనుయేల్ అనేటువంటి మాటకు అర్థము మనం గమనించినట్లయితే దేవునితో పోరాడువారు, లేకపోతే దేవుని ముఖము అనేటువంటి మాటని మనము గమనించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏల్ అనేటువంటి మాటకి ప్రభువు లేకపోతే దేవుడు అనేటువంటి అర్థము వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే 33వ అధ్యాయము చివరి వచనము అనగా 20వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఒక బలిపీఠమును కట్టించి దానికి ఎలోహి ఇస్రాయేల్ అనేటువంటి పేరును పెట్టాను. అనగా ఇస్రాయేలు దేవుడే దేవుడు. ఏల్ అనేటువంటి మాటకి దేవుడు అనేటువంటి అర్థమును ఇచ్చేటువంటి మాటగా మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మరొక సందర్భాన్ని మనం గమనించినట్లయితే అదే ఆదికాండము 35వ అధ్యాయము 8వ వచనాన్ని 7వ వచనము చివరి భాగంలో మనం గమనించినట్లయితే అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టాను. ఫుట్నోట్లో మనం గమనించినట్లయితే బేతేలు దేవుడు, ఏల్ అనేటువంటి పేరును లేకపోతే పదమును ఉపయోగించి దేవుడిని వారు సంబోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు తన యొక్క పేరును మొట్టమొదట మానవాళికి మోషే ద్వారా తెలియచేసినట్లుగా మనము ఈ పాఠంలో మనము తెలుసుకున్నటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మండుచున్నటువంటి పొదల నుండి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మోషేని ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఫరో యొక్క దాస్యం నుంచి విడిపించడానికి ఎన్నుకొనటానికి పిలిచినప్పుడు మోషే దేవునితో అంటున్నటువంటి మాట నిర్గమకాండము 3వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినట్లయితే మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు నీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేను ఏమని చెప్పవలని దేవుణ్ణి అడిగాను.
దేవుణ్ణి పేరుని మోషే అడిగినప్పుడు దేవుడు మోషేతో ఈ మాటలు అంటూ ఉన్నాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాడని మోషేతో చెప్పెను. అదే హీబ్రూలో మనం గమనించినట్లయితే అయ్యహి వా అషేర్ అయహి అనేటువంటి పదమును మనము గమనించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. యూదులు ఈ నామాన్ని అతి పరిశుద్ధంగా వారిని ఎంచుకొని ఆ పదమును వారు పలికేటువంటి వారు కాదు. కేవలము కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో మాత్రమే, అది కూడా ప్రతిష్ఠితుడైనటువంటి యాజకుడు మాత్రమే దేవుని నామాన్ని పలికేటువంటి వారు. యూదులు తమ యొక్క లేఖనాలలో యెహోవా అనేటువంటి పేరును చదివేటప్పుడు ఆయన శక్తిని ప్రస్ఫుటం చేసేటువంటి అదోనై అనేటువంటి పదాన్ని ఉపయోగించేటువంటి వారు, కానీ యెహోవా అనేటువంటి పదమును వారు ఉచ్చరించేటువంటి వారు కాదు. క్రీస్తు పూర్వం 3 లేకపోతే 2వ శతాబ్దంలో దేవుని పాత నిబంధన గ్రంథమును గ్రీకు భాషలో తర్జుమా చేసినప్పుడు ఆ పదములను యెహోవా అనేటువంటి పదమును వారు తర్జుమా చేయనటువంటి సందర్భంలో యాహ్వే అనేటువంటి పదమునకు బదులుగా ప్రభువు అనేటువంటి అర్థమునిచ్చేటువంటి కెరియోస్ అనేటువంటి గ్రీకు పదాన్ని వారు ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ భాషలో యాహ్వే అనేటువంటి పదమునకు నేను ఉన్నవాడనని, నేను ఏమై ఉన్నానో అదే అయి ఉన్నాను అనేటువంటి అర్థములు ఉంటూ ఉన్నాయి. యెహోవా అనగా ఉన్నవాడని, కలుగ చేయువాడని, దేవుడైన యెహోవా సమస్తానికి ఆధారభూతుడని, తన ప్రజల పట్ల తన ఉద్దేశాలను నెరవేర్చువాడని తెలియచేస్తున్నది. దేవుడైన యెహోవా తన పేరును వ్యక్తం చేస్తూ తను తాను మానవాళికి పరిచయం చేసుకుంటూ తన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సమస్తానికి ఆధారభూతుడని, ఆయన సృజింపబడక తను తానే ప్రతి సృష్టిని సృజించినటువంటి గొప్ప దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు యెహోవా తన నామమును బయలుపరచడం ద్వారా తాను ఏమై ఉన్నాడో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తర్వాత దేవుడు మోషేతో మాట్లాడుతూ ఈ మాటలు అంటూ ఉన్నాడు. మరియు నిర్గమకాండం 3వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా నీ ఎదుట నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము అని పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి యెహోవా చరిత్రలో జరుగుతున్నటువంటి ప్రతి సంఘటనలో ఆయన కారణభూతుడిగా ఉంటా ఉన్నటువంటి విషయాన్ని మోషేకి వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ దేవుడైతే అబ్రహాముతో ఒడంబడిక చేసుకొని, ఏ దేవుడైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఒడంబడిక చేసుకున్నాడో అదే దేవుడు ఇక మీదట మోషేకు తోడై ఉండి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపిస్తానని తాను పరిచయం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనంతటిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, యెహోవా దేవుడు సర్వాంతర్యామి అయి ఉన్నాడని, సర్వ సృష్టికి కారణభూతుడిగా ఉంటూ ఉన్నాడని, భూత భవిష్యత్ కాలాలలో ఆయన సజీవుడుగా ఉంటున్నటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హీ ఈజ్ ద సుప్రీం గాడ్ అండ్ హీ ఈజ్ ద యూనివర్సల్ గాడ్ అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. చదవబడినటువంటి సువార్త పాఠ్యభాగ్యము ప్రాముఖ్యమైనటువంటిదిగా నేను భావిస్తూ ఉన్నాను. పరిశుద్ధ యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వరకు ఇమిడినటువంటి దేవుని పాఠమును మనము గమనించినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఇక్కడ జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వచనాలు మన కొరకు ఏర్పాటు చేయబడి ఉన్నవి. కానీ దీని యొక్క సందర్భమైనటువంటిది యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి ప్రారంభమైనట్లుగా మనము చూస్తూ ఉంటాం. 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.
ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలుచుండనిత్తురో అవి నిలుచుండనని వారితో చెప్పాను. ఒక శ్రేష్టమైనటువంటి సందర్భమును మనము గమనిస్తూ ఉన్నాం. శిష్యులందరూ కూడా భయపడి తమను తాము బందీ చేసుకొని గృహంలో ఉన్నటువంటి సందర్భంలో పునరుత్థానమైనటువంటి యేసు ప్రభుల వారి మధ్యన నిలిచి వారికి శుభమని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇది యూదా సాంప్రదాయంలో సర్వసాధారణముగా జరుగుతున్నటువంటి ఒక సంఘటన. షాలోమ్ అల్ఖేమ్ అనేటువంటి శుభవచనాన్ని మనం ఎవరినైనా కలిసినప్పుడు మొట్టమొదటిసారి ఈ శుభవచనాన్ని మనం పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి పనులను మనం గమనించినట్లయితే వారి మీద ఊది పరిశుద్ధాత్మను మీరు పొందుడి, పరిశుద్ధాత్మ వరమును క్రీస్తు ప్రభుల వారికి అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ మీరు ఎవరి పాపములను క్షమింతురో అవి వారికి క్షమింపబడును. పాపములను క్షమించేటువంటి ఒక గొప్ప అధికారాన్ని శిష్యులకి పునరుద్ధరణైనటువంటి యేసు ప్రభుల వారు అందించినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కానీ చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏదైతే జరిగిందో మనం గమనించినట్లయితే 24వ వచనంలో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమో అనబడిన తోమ వారితో లేకపోయాను. చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇది. ఎప్పుడైతే పునరుద్ధరణమైనటువంటి యేసు ప్రభుల వారు శిష్యులను కలుసుకున్నాడో వారికందరికీ పాపములు క్షమించేటువంటి ఒక అధికారాన్ని, పరిశుద్ధాత్మని వరమును వారికి ఇచ్చినటువంటి సందర్భంలో తోమ వారి మధ్యలో లేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి తోమ ఎటువంటి మాటలు పలుకుతున్నాడో మనము గమనించినట్లయితే 25వ వచనంలో తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. చాలా బాధాకరమైనటువంటి దురదృష్టకరమైనటువంటి మాటలు పలుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. జరిగినటువంటి సంగతులన్నీ కూడా తక్కినటువంటి శిష్యులు తోమాతో చెప్పినారు అనేటువంటి మాటను ఎలెగియాన్ అనేటువంటి గ్రీకు పదంతో వారు రాసి ఉంటున్నారు. ఈ మాటకు దే కెప్ట్ ఆన్ టెల్లింగ్ హిమ్, మాటికి తోమాతో శిష్యులు ఇదిగో మేము పునరుత్థానమైనటువంటి యేసును చూచినామనేటువంటి సంగతిని మాటికి తోమాకి చెప్పినప్పటికీ తోమ ఒక అవిశ్వాసిగా ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. నేను ఆయన చేతులలో మేకల గుర్తును చూచి నా వేళ్ళు ఆ మేకల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. తోమ తీవ్రమైనటువంటి ఒత్తిడికి లేకపోతే తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్కి గురైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిరాశ నిస్పృహ అనేటువంటిది తోమా యొక్క జీవితంలో నిండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ తోమా ఎందుకు ఈ రీతిగా ప్రవర్తిస్తున్నాడని మనం గమనించినట్లయితే దీనికి గల కొన్ని కారణాలు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభువుల వారి యొక్క దినములలో అలాంటి పరిస్థితులలో మెస్సయ్య గురించినటువంటి ఎదురుచూపులు చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. రోమా సామ్రాజ్యం యొక్క బానిసత్వంలో ఈ యూదా ప్రజలందరూ కూడా నలిగిపోతున్నటువంటి ఆ సందర్భంలో వారిని విమోచించేటువంటి ఒక మెస్సియా త్వరగా వస్తాడనేటువంటి నిరీక్షణ వారి యందు ఉంటూ ఉన్నది. దేవుడు తమ పట్ల కనికరం చూపి ఈ మెస్సయాని వారికి దయచేస్తాడని, ఈ బానిసత్వంలో నుంచి తమలను విడుదల చేసి వారిని స్వతంత్రులుగా చేస్తారనేటువంటి నమ్మకము కలిగినటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు. అనేకమైనటువంటి వారు ఈ పోరాటములను చేసినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు.
ఇశ్రాయేలు ప్రజలని ఈ రోమ సామ్రాజ్యం నుంచి విడిపించడానికి ప్రయత్నం చేసినటువంటి వారు, తిరుగుబాటు చేసినటువంటి వారు చాలామంది ఉంటూ ఉన్నారు. దానిలో ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే బరబ్బా ఒకడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన కూడా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వారిలో ఒకడుగా ఉంటూ ఉన్నాడు. ఇంతకీ మెస్సయ్య అనేటువంటి మాటకి, క్రీస్తు అనేటువంటి మాటకు, రెండు పదాలకి కూడా అర్థంనిచ్చేటువంటి ఒకటే ఒక మాట అభిషిక్తుడు. క్రైస్ట్ అండ్ మెస్సయ్య both terms mean the same thing, which means the anointed one. మెస్సయ్య అనేటువంటిది హీబ్రూ పదము, క్రీస్తు అనేటువంటిది లేకపోతే క్రిస్టాస్ అనేటువంటిది గ్రీక్ పదముగా ఉంటూ ఉన్నది. ఈ మాటకు అర్థము ఆయన అభిషక్తుడు అని అర్థమిచ్చేటువంటిదిగా ఉంటూ ఉన్నది. పరిశుద్ధుడైనటువంటి మత్తయి తన సువార్తలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు ప్రభుల వారిని, యేసు ప్రభుల వారిని ఆయన మెస్సయ్యగా గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు మరియు భర్త అయిన యోసేపును కనెను. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తుడని అర్థము. పరిశుద్ధుడైన మత్తయి క్రీస్తు ప్రభుల వారిని అభిషక్తుడిగా గుర్తించినాడు. ఇంతకీ ఈ మెస్సయ్య చేయవలసినటువంటి పనులు ఏమిటి? వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మెస్సయ్య గురించి వారు ఏమి ఎదురు చూస్తూ ఉన్నారంటే, ఈ మెస్సయ్య తమలను ఒక స్వతంత్రులుగా, తమ రాజ్యమును స్వతంత్రములుగా చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ ప్రపంచంలోనే ఒక శక్తివంతమైనటువంటి ఒక రాజ్యముగా నిలబెడతాడనేటువంటి విశ్వాసాన్ని లేకపోతే నమ్మికను వారు కలిగినటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. వారిని స్వతంత్రులుగా చేసేటువంటి ఒక మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన మెస్సయ్యగా తను తాను ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు వారు సీమోనుని తాను ఏమై ఉన్నాడని అడిగినప్పుడు సీమోను పేతురు అంటున్నటువంటి మాటను మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వచనము, అందుకు 16వ వచనం మనం గమనించినట్లయితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరియోన, నీవు ధన్యుడవు, పరలోకమందున తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. క్రైస్ట్ యాక్సెప్ట్స్ హిమ్సెల్ఫ్ యాజ్ మెస్సయ్య. మరియు పరిశుద్ధ మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారికి మరియు ప్రధాన యాజకుడు మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో ఆయన మెస్సయ్యనని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే 60వ వచనం మనం గమనించినట్లయితే, ప్రధాన యాజకుడు వారి మధ్యను నిలిచి ఉత్తరమేమి చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న ఏమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరుకునేను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా, యేసు, అవును నేనే. మీరు మనిషి కుమారుడి సర్వశక్తిమంతుని కురుపార్శ్వన కూర్చున్నటయు ఆకాశ మేఘపార్శ్వన వచ్చుటయు చూస్తారని చెప్పాను. క్రీస్తు, యేసు క్రీస్తు అనేటువంటి మాటకు అర్థమును మనం ఆలోచించినట్లయితే, యేసు అనేటువంటిది ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు, క్రీస్తు అనేటువంటిది దేవునికి ఇవ్వబడినటువంటి క్రీస్తుకు ఇవ్వబడినటువంటి ఒక బిరుదుగా ఉంటున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మనమే ఉంటూ ఉన్నాం. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్, ఇవన్నీ ఎదురుచూపులు బహుశా తోమాకి ఉంటూ ఉండవచ్చు. క్రీస్తు ప్రభుని ఆయన విభజించడానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణాలలో క్రీస్తులో ఆయన ఒక మెస్సయ్య అని, లేకపోతే ఈ ఇశ్రాయేలు ప్రజలని స్వతంత్రులుగా చేసేటువంటి ఒక మెస్సయ్య, బహుశా తోమా కూడా ఇటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడుగా ఉంటూ ఉండవచ్చు. క్రీస్తు ప్రభుల వారిని ఆయన వెంబడించడానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణము
క్రీస్తు ప్రభులు వారు ఈ లోకరీత్యమైనటువంటి ఈ రాజ్యమును స్థాపిస్తారని, ఆయన వెంబడించినట్లయితే ఆయన రాజ్యంలో ఒక గొప్ప నాయకుడిగా అతడు ఉండవచ్చని ఆయన అనుకున్నాడు. కానీ తన యొక్క నిరీక్షణ అంతా కూడా నీరు గారిపోయేసరికి తను తాను దేవుని ప్రజలైనటువంటి శిష్యుల సహవాసంలో నుంచి తను తాను సపరేట్ చేసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇటువంటి నిరీక్షణ కలిగినటువంటి వాడుగా ఎప్పుడైతే యేసు ప్రభుల వారు తోమ యొక్క నిరీక్షణని లేకపోతే తోమ యొక్క ఎదురుచూపులని ఆయన వేరుగా చేసినాడో, అటువంటి పరిస్థితులలో తోమ ఒక అవిశ్వాసి పలికినటువంటి మాటలను పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును కాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేళ్ళు అటు ఇటు చాచి నా చేతులు చూడుము, నా చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసు అయి ఉండుమనను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. 8 దినములైన తర్వాత మరి తిరిగి యేసు ప్రభుల వారు మరొక్కసారి శిష్యుల మధ్యకు వచ్చినప్పుడు ఈసారి తోమ ఆ శిష్యులతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 28వ వచనంలో తోమ ఒక శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రభువా నా దేవా అని. దిస్ అపియర్స్ టు బి ఏ స్ట్రాంగ్ కన్ఫెషన్ ఆఫ్ థోమస్. అంతవరకు ఒక అవిశ్వాసిగా మాట్లాడినటువంటి తోమ అన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుల వారితో తిరిగి ఆయన చేసినటువంటి సూచక్రియలు చూచి ఆయన చెప్పినటువంటి బోధలు విన్నటువంటి తోమ ఒక అవిశ్వాసిగా పలికినటువంటి తోమ ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు వారు పునరుత్థానమైనటువంటి క్రీస్తు ప్రభువు వారిని చూశారో తన యొక్క మనోనేత్రము తెరవబడి ఒక శ్రేష్టమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, నా దేవా నా ప్రభువా. ఈ మాటలని మనము ఏ రీతిగా అర్థం చేసుకోవచ్చు? నా ప్రభువా నా దేవా అనేటువంటి మాటని తోమ భక్తుడు చెప్పినటువంటి ఆ సందర్భాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఆ కాలంలో ఆ మాటలకు ఉన్నటువంటి అర్థమును మనము తెలుసుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభుల వారు పుట్టినటువంటి సమయంలో అగస్టస్ అనేటువంటి ఆయన చక్రవర్తిగా ఉంటూ ఉన్నాడు. ఈయన చక్రవర్తిగా కాక మునుపు ఆయన తండ్రి అయినటువంటి జూలియస్ సీజర్ అనేటువంటి ఆయన చక్రవర్తిగా ఉంటూ ఉన్నాడు. జూలియస్ సీజర్ ఆయన తదనంతరం అగస్టస్ చక్రవర్తిగా కాక మునుపు అనేకమైనటువంటి అంతర్యుద్ధాలు రోమా సామ్రాజ్యంలో జరిగినట్లుగా మనము చరిత్రలో చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి అంతర్యుద్ధాలు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే అగస్టస్ చక్రవర్తిగా ఆయన నియమింపబడ్డాడో ఆ అంతర్యుద్ధాన్ని అంతటినీ కూడా ఆయన ఆపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే చాలామంది అతనిని ఒక ప్రభువుగా లేకపోతే ఆయనను ఒక దేవునిగా కొలిచేటువంటి వారు. జూలియస్ సీజర్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ది లార్డ్. When Caesar was the Lord of the world and the Savior, bringer of justice, the God incarnate, Jesus Christ was born in such a context. అటువంటి పరిస్థితులలో క్రీస్తు ప్రభుల వారు రోమ సామ్రాజ్యంలో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో అయితే అగస్టస్ని రాజుగా లేకపోతే సీజర్ని రాజుగా పిలుస్తున్నటువంటి సందర్భంలో దేవుడిగా ప్రభువుగా పిలుస్తున్నటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభుల వారు పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుని ప్రభువుగా ఒప్పుకొనటం అంటే దాని అర్థం ఏమిటంటే సీజర్ని కైసరుని ప్రభువుగా తృణీకరించటం. పరిశుద్ధుడైనటువంటి యోహాను మరియు తోమ వారిద్దరూ చేస్తున్నటువంటి ఒక గొప్ప సంగమునకు ఇస్తున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే నిజమైనటువంటి లోక రక్షకుడు, నిజమైనటువంటి
ప్రభువు క్రీస్తుని వారు కనుగొన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవ పాఠముగా పత్రికా పాఠము కొలస్సీలకు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15 నుంచి 23 వరకు వివినటువంటి దేవుని వాక్యంను మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభువు వారి యొక్క ఔన్నత్యాన్ని పౌలు భక్తుడు కొలస్సీ సంఘమునకు రాసినటువంటి పరిస్థితిని మనము గమనించవచ్చును. ఇంతకీ పౌలు భక్తుడు ఈ కొలస్సీ పత్రికని రాయడానికి కలిగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమును మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి చెడు బోధలు లేకపోతే దుర్బోధలు ఆనాడు ఆ సంఘంలో ప్రబలముగా ఉంటున్నటువంటి సందర్భంలో వాటన్నిటికీ జవాబు ఇవ్వడానికి పౌలు భక్తుడు ఈ కొలస్సీ పత్రికను రాసినట్లుగా మనము చరిత్రలో మనము గమనిస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారి యొక్క స్వభావాన్ని పౌలు భక్తుడు తెలిపినటువంటి సందర్భాన్ని లేకపోతే ఆయనకున్నటువంటి గుణగణాలని ఆయన తెలియజేసినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, ఆయన అనగా క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపుయై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండెను. దీనినే దేవుని యొక్క స్వరూపము అనేటువంటి మాటని ఇంగ్లీష్లో మనము తర్జుమా చేసినట్లయితే ఇమేజ్ అనేటువంటి పదమును వారు ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాటకి గ్రీకులో ఐకాన్ అనేటువంటి అర్థము ఇచ్చేటువంటి పదముగా ఉంటూ ఉన్నది. దీని ద్వారా పౌలు భక్తుడు భక్తకోటికి చెప్పదలుచుకున్నటువంటి మాటలు ఏమిటి అంటే క్రీస్తు ప్రభుల వారు దేవుని యొక్క స్వరూపమై ఉంటూ ఉన్నారు. అదృశ్యమైనటువంటి దేవుణ్ణి ఏ మానవుడు కూడా చూడలేదు కనుక అటువంటి అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి చూపించడానికి క్రీస్తు ప్రభుల వారు తను తాను మానవుడిగా తను తాను నరరూపిగా వచ్చినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గాడ్ ఈజ్ ఇన్విజిబుల్ ఆర్ అన్సీన్, బట్ జీసస్ క్రైస్ట్ రివీల్స్ గాడ్స్ టు us. He reveals God as the exact image, as the perfect representation of God. దేవుడి యొక్క నిజమైనటువంటి సారూప్యము క్రీస్తు ప్రభుల వారిలో మనకు దొరికినట్లుగా పౌలు భక్తుడు మనము చూస్తూ ఉన్నాం. ఆయన ఆది సంభూతుడై ఉంటూ ఉన్నాడు. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడిగా ఉంటూ ఉన్నాడు. ఆది సంభూతుడు అనేటువంటి పదమును ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేషన్లో మనం చూసినట్లయితే ఫస్ట్ బోర్న్ అబౌవ్ ఆల్ థింగ్స్ అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దీని అర్థము ఈ సర్వ సృష్టిలో ఆయన మొట్టమొదట సృజింపబడినటువంటి వాడు అనేటువంటి అర్థము కాదు, కానీ ఆయన అన్నిటినీ మించినటువంటి వాడు లేకపోతే అన్నిటికంటే గొప్పవాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదమును ఇక్కడ ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన సృజింపబడినటువంటి సృష్టి కాదు, కానీ ఈ సర్వ సృష్టి కారణభూతుడుగా తను తాను పరిచయం చేసుకున్నట్లుగా పౌలు భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 16వ వచనంలో మనం గమనించినట్లయితే, ఏలయనగా ఆకాశమందు ఉన్నవన్నీ భూమి యందున్నవన్నీ దృశ్యమైనవి గాను అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడిను. సర్వము అనేటువంటి మాట ఆల్ థింగ్స్, లేకపోతే గ్రీక్లో టాపాంటా అనేటువంటి మాటను ఉపయోగించినట్లుగా మనం చూస్తున్నాము. సర్వము కూడా ప్రతిదీ కూడా దృశ్యమైనటువంటివి అదృశ్యమైనటువంటివి ప్రతి అధికారములు కూడా క్రీస్తు ప్రభుల వారి నుంచే ఉద్భవించినటువంటి సంగతిని పౌలు భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆల్ థింగ్స్ వర్ మేడ్ బై హిమ్. అదృశ్యమైనటువంటివి దృశ్యమైనటువంటివి సింహాసనములు ప్రభుత్వములు ప్రధానులు అధికారములు ఇవన్నీ కూడా తండ్రి అయినటువంటి దేవుని చేత లేకపోతే క్రీస్తు ద్వారా సృజింపబడినటువంటి విషయాలే అనేటువంటి మాటని పౌలు భక్తుడు భక్తకోటికి తెలియజేస్తూ ఉన్నాడు. 17వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆయన అనగా క్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు
ఆధారభూతుడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ బిఫోర్ ఆల్. దిస్ మీన్స్ దట్ హీ ఈస్ నాట్ ఏ క్రియేటెడ్ బీయింగ్, బట్ హీ ఈస్ ద క్రియేటర్. ఆయన ప్రతి సృష్టికి కారణభూతుడుగా పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి పరిచయం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 18, 19 వచనాలు మనం గమనించినట్లయితే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకముందునైనను పరలోకముందునైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టమాయను. మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారికి సంఘమునకు ఉన్నటువంటి ఒక సంబంధమును గురించి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. శ్రేష్టమైనటువంటి మాటలు ఆయన పలుకుతూ ఉన్నాడు. 18వ వచనంలో, సంఘము అనే శరీరమునకు క్రీస్తు ప్రభుల వారి శిరస్సు. ఏ రీతిగానైతే శిరస్సు లేకుండా శరీరం లేకుండా ఉండదో, ఏ రీతిగానైతే శిరస్సు శరీరం లేకుండా ఉండదో, ఆ రీతిగానే క్రీస్తు ప్రభు వారిలో లేనట్లయితే సంఘం లేదని, అలాగనే సంఘము క్రీస్తు పైన ఆధారపడి ఉన్నదనేటువంటి సంగతిని పౌలు భక్తుడు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక పత్రికలలో పౌలు భక్తుడు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంను సంఘములతో పోల్చినటువంటి సందర్భాలు మనకు సుపరిచితంగా ఉంటూ ఉన్నది. క్రీస్తు లేనిదే సంఘం యొక్క ఉనికి అనేటువంటిది లేనటువంటిదిగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉంటూ ఉన్నాం. సంఘం అనేటువంటిది క్రీస్తు ప్రభుల వారి పైన ఎంతో ఆధారపడి ఉన్నటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు కానీ మరియు పునరుత్థానానికి మరియు సంఘమునకు ఉన్నటువంటి సంబంధముల గురించి కూడా ఆయన మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 18వ వచనంలో, మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయనకు అన్నిటిలోనూ ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు మొట్టమొదట మృతుల్లో నుంచి గెలిచినటువంటి వాడు, మృతి నుంచి గెలిచినటువంటి వాడు, మృతిని ఓడించి గెలిచినటువంటి ఒక ఆది సంభూతుడిగా క్రీస్తుని పౌలు భక్తుడు ఇక్కడ పరిచయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా సంఘమునకు వచ్చినటువంటి ఒక గొప్ప నిరీక్షణ ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఎవరెవరైతే క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని నమ్ముతారో వారందరూ కూడా సంఘంలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ పౌలు భక్తుడు ఇస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే క్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుత్థానాన్ని ఒప్పుకోరో వారు సంఘంలో ఏమాత్రం కూడా పాలిభాగస్తులు కారనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ద కాంక్వెస్ట్ ఆఫ్ డెత్ ఈజ్ ద చర్చెస్ గ్రేటెస్ట్ మెసేజ్ ఆఫ్ హోప్. ఈ పునరుత్థానపు అనుభవం అనేటువంటిది సంఘము ఈ మానవాళికి ఇస్తున్నటువంటి ఒక గొప్ప నిరీక్షణ అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే ఉంటూ ఉన్నాం. సంఘము నాకు క్రీస్తు శిరస్సు ఉంటూ ఉన్నాడు. అలాగనే ఆ సంఘంలో పాలిభాగస్తులుగా ఉన్నటువంటి మనమందరము కూడా క్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థానము ద్వారా మనమందరము కూడా ఆ యొక్క గొప్ప నిరీక్షణలో పాలిభాగస్తులు ఉన్నారనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత మాట్లాడుతూ అంటున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలను మనము గమనించినట్లయితే, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా ఆయన తనతో సమాధాన పరుచుకునవలనని తండ్రి అభిష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్థలమును మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావం గలవారనై ఉండి మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపదలాలుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. దేర్ ఈజ్ ఏ రికన్సిలియేషన్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. క్రీస్తు ప్రభుల వారు తన యొక్క
ప్రాణార్పణ వలన ఏ సంబంధమైతే దేవునికి మానవునికి తెగిపోయిందో అటువంటి సంబంధమును తిరిగి పునరుద్ధరించడానికి, దేవునికి మానవునికి తిరిగిపోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన కారణభూతుడిగా నిలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. God has reconciled those who were alienated and were enemies of God. మనమందరము కూడా క్రీస్తు విరోధులముగా, క్రీస్తు ప్రభుల వారికి దూరస్తులముగా ఉన్నటువంటి సందర్భంలో క్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం అనేటువంటిది ఆయనకి దగ్గరగా చేర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు తిరిగి మనలను తండ్రితో సమాధాన పరచడం ద్వారా ఆయనకున్నటువంటి ఉద్దేశంను మనం గమనించినట్లయితే 22వ వచనంలో మనం గమనించినట్లయితే తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచను. మనము పరిశుద్ధులుగా ఉండుటకు, నిర్దోషులుగా ఉండుటకు, అలాగనే నిరపరాధులుగా ఉండుటకు క్రీస్తు ప్రభువు వారు శిలువ పైన తన ప్రాణంను అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక 23వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండినడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవునికి మానవునికి తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి క్రీస్తు ప్రభువు వారు దేవునితో తిరిగి సమాధానపరచబడడానికి చేయవలసినటువంటి ఒక పనిని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశముందున్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉన్నడల ఇది మీకు కలుగును. మనము ఈ సువార్తని నమ్మి దాని యందు విశ్వాసం ఉంచినటువంటి వారమైతే దేవునితో ఆ సంబంధాన్ని తిరిగి మనం పునరుద్ధరించుకునేటువంటి అవకాశం కలిగిందని పౌలు భక్తుడు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పర్సన్ మస్ట్ కంటిన్యూ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ గ్రో ఇన్ హిస్ బిలీఫ్. కంటిన్యూ అనేటువంటి పదము ఎపిమెనటే అనేటువంటి గ్రీక్ పదం నుంచి వాడబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు వారు మన జీవితంలో ఏమై ఉన్నారనేటువంటి విషయాన్ని మనము ఇప్పుడు ఆలోచన చేయవలసిన వారమై ఉంటూ ఉన్నాం. మోషేకి తండ్రైనటువంటి దేవుడు తన నామమును వ్యక్తపరుస్తూ ఆయన అన్ని లోకంలో ఉన్నటువంటి వాడై అని, అబ్రహాముతో ఉన్నవాడని, ఇస్సాకుతో ఉన్నవాడని, యాకోబుతో ఉన్నవాడని, మరియు ఇక మీదట ఇశ్రాయేలు జనాంగంతో ఇక ఎన్నటికి నిరంతరము కూడా వారితో ఉండేటువంటి దేవుడుగా తను తాను పరిచయం చేసుకున్నాడు. మొదట ఒక అవిశ్వాసిగా పలికినటువంటి తోమ ఆయన ప్రక్కన నా చేయి ఉంచితేనే కానీ ఆయన తిరిగి పునరుత్థానుడై ఉన్నటువంటి విషయం నేను నమ్మనని పలికినటువంటి తోమ ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిని చూచాడో, పునరుద్ధానటువంటి ఆ ప్రభువుని చూచినటువంటి వెంటనే ఆయన మనోనేత్రములు తెరవబడి తన్ను తాను తగ్గించుకొని ప్రభువుని, క్రీస్తు ప్రభుల వారిని తన ప్రభువుగా, తన దేవునిగా ఆయన గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ పాఠంలో మనం గమనించినటువంటి విధముగా కొలస్సీ పత్రికలో పౌలు భక్తుడు చెప్పినటువంటి విధముగా ఏ రీతిగానైతే క్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తమును ఇచ్చి మనలందరినీ కూడా దేవునితో సమాధానపరిచినాడో, ఆ సువార్తని నమ్మినట్లయితే దేవునితో కూడా మనము సంబంధం కలిగినటువంటి వారముగా ఉంటామనేటువంటి కృపను త్రియక దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. మహోన్నతుడు, మహాపరిశుద్ధులమైన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుతూ ఉన్నాం. ఇంతవరకు మా ధ్యానంలో మీరు మాకు తోడే ఉండి నడిపించినటువంటి కృపలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుతూ ఉన్నాం. మాతో ప్రభు ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సందర్భంలో ప్రభు ఉంటున్నటువంటి గొప్ప దేవ, మా జీవితాలకి ప్రభు నీవే
దేవుడిగా రాజుగా ఉండవలనని మేము ఆశపడుచున్నాం. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి సందర్భమును ఎరిగినటువంటి గొప్ప దేవుడు నీకు స్తోత్రంలో చెల్లించుచు ఉన్నాం. ఆ కరోనా బారి నుండి ప్రభువా మమ్ములను ప్రభా ఈ ప్రపంచంలో మీరు రక్షించమని వేడుకుంటున్నాం. ఆ రోగం బారిన పడినటువంటి ప్రతి బిడ్డను మీరు కనికరించి ప్రభు మీరు రక్షించమని వేడుకుంటున్నాం. ప్రభా ఆ రోగం బారిన పడినటువంటి వారి కొరకు ప్రభా చికిత్స అందించినటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాం. మీ మెండైన దీవెనలు వారిపైన వారి కుటుంబం పైన అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ప్రభా మీ చిత్తమైతే త్వరగా ప్రభా ఈ రోగ బారి నుండి మేము విడుదల పొంది ప్రభా సంఘముగా ప్రభా నీ యొక్క శరీరముగా నీ యొక్క సన్నిధానంలో మేమంతరము చేరి ప్రభా నిజముగా మేము ఆరాధించేటువంటి కృపను మాకును మా కుటుంబాలకని మా సంఘములకు మేము అనుగురించి దీవించమని కొంచున్నాం. ప్రభా ఈ సమయంలో ప్రభా మా ప్రతి కుటుంబాలని ప్రతి సంఘమును ప్రభా మీరు ఆశ్రయించి దీవించమని కొంచున్నాం. ఈ దిన్నదేములతో మమ్మల్ని నింపమని మా ప్రభువును రక్షకుడినైన యేసు క్రీస్తునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుడు దీవెన మీకు అందరికీ అనుగ్రహించుగాక.